హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్స్ విత్ గౌతమి. టుడే మనము తెలుగు థర్డ్ క్లాస్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూద్దామండి. ఇది మనకి టెట్ అండ్ డిఎస్సిలో చాలా యూజ్ అవుతుంది. ఆల్రెడీ నేను థర్డ్ క్లాస్కి సంబంధించిన టోటల్ లెసన్స్ కంప్లీట్గా వీడియో చేశాను అండ్ గ్రామర్ పార్ట్ చేశాను. 2 వీడియోస్గా చేశాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అవి చూసి ఇవి ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, తెలుగు వర్ణమాలలో అచ్చులు ఎన్ని? తెలుగు వర్ణమాలలో అచ్చులు ఎన్ని అండి మనకు? చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 4. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు వర్ణమాలలోని హల్లులు ఎన్ని? మనకి తెలుగు వర్ణమాలలో హల్లులు 36. నెక్స్ట్ క్వశ్చన్, ఉభయక్షరాలు ఎన్ని? ఉభయక్షరాలు వచ్చేసి మనకు 3. ఏంటండి? 0, అర 0, విసర్గ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఉష్మాక్షరం అంటే ఉష్మాలు. ఆల్రెడీ నేను ఇవి లెసన్స్ చెప్పేటప్పుడు చెప్పాను, ఒకసారి చూడండి. ఉష్మాలు వచ్చేసి మనకు ఏంటండి? షా, షే, షా, సా, హ. సో ఉష్మాక్షరం అడుగుతున్నాడు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అంత్యాక్షరం ఏది? అంతస్తులు అండి. అంతస్తులు ఏమేమి చెప్పినానండి నేను? యా, యా, వా, రా, లా. ఇవి వచ్చేసి మనకు అంతస్తులు. సో అంతరాక్షరం దీంట్లో ఏంటండి? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అమ్మ అనే పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? అక్షరాలు అడుగుతున్నాడండి. సో అక్షరాలు అడిగినప్పుడు వేరే, మనకు పదాలు అడిగితే వేరండి. అక్షరాలు అన్నప్పుడు మనకు 2 వస్తాయి, ఆ, మా. అదే పదాలు వస్తే ఆ ప్లేస్, మా ప్లేస్, మా ప్లేస్, మళ్ళీ ఆ. ఈ పదాలు వచ్చేసి 4. పదాలు అడిగినప్పుడు 4 చెప్పాలి, అక్షరాలు అన్నప్పుడు 2గా చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ద్విత్వక్షరం ఉన్న పదం. ద్విత్వక్షరం అంటే ఏం చెప్పానండి నేను ఆల్రెడీ లెసన్లో? ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు చేరితే దాన్ని మనం ద్విత్వక్షరం అంటాము. సో మనకి ఇక్కడ ద్విత్వక్షరం ఏది ఉందండి? బొమ్మ. మా అనే పదంలో ద్విత్వక్షరం ఉంది. మాకి మా ఒత్తుంది కాబట్టి ఇది వచ్చేసి మనకు ద్విత్వక్షరం. నెక్స్ట్, కింది వాటిలో సంయుక్తాక్షరం ఉన్న పదం. సంయుక్తాక్షర పదం అంటే ఏంటండి? ఒక హల్లుకు మరో హల్లు చేరితే దాన్ని సంయుక్తాక్షర పదం అంటారు. సో మనకి ఇక్కడ సంయుక్తాక్షర పదం ఏముందండి? క్షీకు ఉంది చూడండి. కాకు షా ఒత్తుంది కాబట్టి క్షి. ఇక్కడ టా అనేది ఏంటండి? ద్విత్వక్షరం. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు వర్ణమాలల్లో మొదటి అచ్చు ఏది? మొదటి అచ్చు ఏదండి మనకు? ఆ. ఇటువంటి సింపుల్ క్వశ్చన్స్ చూడండి మనకు టెట్ అండ్ డిఎస్సిలో అడుగుతున్నారు. మనం సింపులే కదా అని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఇటువంటివి కూడా అడుగుతూ ఉంటారు. కింది వాటిలో ఉభయాక్షరం. కింది వాటిలో ఉభయాక్షరం అనేది అడుగుతున్నాడు కానీ ఆప్షన్ ఏదండి మనకు? ఉభయాక్షరం అంటే ఏందండి? ఆప్షన్లు ఇక్కడ ఇవ్వలేదు. ఉభయాక్షరం అనేది ఏంటి? 0, 0, అర 0, విసర్గ. ఇక్కడ మనకు విసర్గ ఇచ్చినట్టున్నాడు, హలలాగా పడ్డదండి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏది? తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏదండి మనకు? హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడిందండి మనకు? జూన్ 2, 2014. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది? తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏంటండి మనకు? తంగేడు పువ్వు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది? తెలంగాణ రాష్ట్ర పక్షి ఏంటండి మనకు? పాల పిట్ట. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర జంతువు ఏది? తెలంగాణ రాష్ట్ర జంతువు ఏంటండి మనకు? కృష్ణ జింక. ఇవి వచ్చేసి మనకు అన్నీ కూడా 6th క్లాస్లో ఉన్నాయండి, ఉన్న పాయింట్సే. సి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర వృక్షం. తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏంటి? జమ్మి చెట్టు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో అతిపెద్ద నది. అతిపెద్ద నది ఏంటండి మనకు? గోదావరి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ప్రసిద్ధ జలపాతం. మనకున్న ప్రసిద్ధ జలపాతం ఏంటండి? కుంటాల. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో బతుకమ్మ పండగ ఏ నెలలో జరుపుకుంటాము? తెలంగాణ
లో బతుకమ్మ పండుగ ఏ నెలలో జరుపుకుంటామండి మనం? ఆశ్వయుజ మాసంలో. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో బోనాలకు ఏ దేవతకు సంబంధించిన పండగ? బోనాలు ఏ దేవతకు సంబంధించిందండి? మహాకాళి. ఈ క్రింది వాటిలో వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. మందారం, గులాబీ, కలువ, మల్లెలు. దాంట్లో మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? కలువ. కలువ అనేది నీళ్ళల్లో ఉంటుంది, మిగతా అన్నీ కూడా భూమిపైన ఉంటాయి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈక్షంక్ష రాజులు నాగార్జున కొండను ఏమని నామకరణం చేశారు? మనకు ఏమని నామకరణం చేశారండి? విజయపురం, మంత్రపురి, మంత్రకూటం, విజయపురి. సో మనకు ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. విజయపురి అని నామకరణం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో దీర్ఘాక్షరంతో ప్రారంభం కాని పదాన్ని గుర్తించండి. ప్రారంభం కాని పదాన్ని. దీర్ఘాక్షరం. ఆట అనేది దీర్ఘాక్షరమే. ఉయ్యాల అనేది కూడా ఫస్ట్ దీర్ఘాక్షరమే. ఓడా అనేది కూడా దీర్ఘాక్షరమే. కానిది ఏందండి మనకు? ఒకటి అనేది మనకు హ్రస్వాక్షరం. నెక్స్ట్ క్వశ్చన్, అతిపెద్ద బౌద్ధధర్మ సాధక ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్, కలకత్తా, తెలంగాణ, మహారాష్ట్ర. మనకు ఎక్కడ ఉందండి అతిపెద్ద బౌద్ధరామ సాధక ప్రాజెక్ట్ అంటే? మనకు ఆంధ్రప్రదేశ్, అది కూడా నాగార్జున సాగర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈక్షాంక్షు రాజుల కాలానికి చెందిన ముఖ్య కేంద్రం ఏది? నాగార్జునకొండ, అమరావతి, వరంగల్, హైదరాబాద్. ఏదండి ఈక్షాంక్షు రాజుల కాలానికి చెందిన ముఖ్య కేంద్రం? మనకు నాగార్జునకొండ. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం ఏది? 1 ఫణిగిరి, ఆలంపుర, బాసర, యాదాద్రి. మనకు తెలంగాణలో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం ఫణిగిరి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ద్విత్వక్షర పదం కాని దానిని అంటున్నాడు కాబట్టి చూడండి కేర్ఫుల్గా. పిట్ట, టాకు టావొత్తుంది, రాకు దావొత్తుంది కాబట్టి కానిది ఇదే. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. రాకు ఏ వస్తుందండి? దావొత్తు. ఇదే అక్షరం అవుతుంది, సంయుక్త అక్షరం, ద్విత్వక్షరం కాదు. ద్విత్వక్షరం కానిది అడుగుతున్నాడు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ యాకు యావొత్తుంది, గాకు గావొత్తుంది. సో ఇది రెండు కూడా కావు. నెక్స్ట్, తెలంగాణలో జమ్మి ఆకులను ఏమని అంటారు? ఏమని అంటారండి? మనకు తెలంగాణలో జమ్మి ఆకులను ఇచ్చిపుచ్చుకుంటూ బంగారం ఇచ్చుకున్నాం అంటాం కాబట్టి దసరా రోజు మనం బంగారం అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, శర్మిష్టం అని దేనిని అంటారు? శర్మిష్టం అని దేనిని అంటారండి? తులసి చెట్టును, తంగేడు చెట్టును, గుమ్మడి చెట్టును, జమ్మి చెట్టుని. శర్మిష్టం అని మనము తులసి చెట్టును అంటామండి. ఇంపార్టెంట్ అండి ఇది. శర్మిష్టం అని తులసి చెట్టును అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సరికాని దానిని గుర్తించండి. రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర జంతువు జింక, రాష్ట్ర పుష్పం తప్పండి. రాష్ట్ర పుష్పం ఏంటి? మనకు తంగేడు పువ్వు. ఇక్కడ కలువ పువ్వు ఇచ్చిండు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, రాష్ట్ర వృక్షము జమ్మి చెట్టు. సో మనకు సరికానిది అడుగుతున్నాడు కాబట్టి దిస్ ఈజ్ అ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బీరానా అనగా అర్థం ఏమిటి? అంతా, వేగంగా, మెల్లంగా, దూరంగా. బీరానా అంటే ఏంటండి? వేగంగా, తొందరగా. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి. ఇల్లు, పలక, పాలు, పాడి. బీలో బలపం, పెరుగు, పంట, వాకిలి అని ఇచ్చాడు. మనకు ఎట్లా జతపరచాలి అంటే ఇక్కడ ఇల్లుని ఏమంటామండి మనము? వాకిలి. ఇల్లుని ఏమంటాం? ఇల్లు, వాకిలి. పలక, బలపం. పాలు, పెరుగు. పాడి, పంట. ఇక్కడ ఆప్షన్స్ రాలేదండి. సో ఈ విధంగా మనము జతపరచడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లక్నవరం చెరువు ఏ జిల్లాలో ఉంది? లక్నవరం చెరువు ఏ జిల్లాలో ఉందండి? మనకు జయశంకర్ భూపాలం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లక్నవరం ఇక్కడ మిస్టేక్ పోయిందండి. లక్నవరం చెరువులో ఉన్న ద్వీపాల సంఖ్య ఎంత? లక్నవరం చెరువులో ఉన్న ద్వీపాల సంఖ్య ఎంత అండి? మనకు ఆప్షన్ 2 13. ఆప్షన్ 2 13. నెక్స్ట్ క్వశ్చన్, కుంటాల జలపాతం యొక్క ఎంత అండి? మనకు 145 అడుగులు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో అతి ఎత్తైన జలపాతం ప్రసిద్ధ కుంటాల జలపాతం ఏ జిల్లాలో ఉంది అని అడుగుతున్నాడు. సో ఏ జిల్లాలో ఉందండి? ఆదిలాబాద్, నిర్మల్ అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. సో మనకు రాష్ట్రంలో అతిపెద్ద ఎత్తైన జలపాత ప్రసిద్ధ
కుంటల జలపాతం ఏ జిల్లాలో ఉందంటే మనము నిర్మల్ జిల్లాలో ఉందని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతి కట్టడం ఏది? ఏదండి మనకు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 3వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఏ ప్రక్రియ ఆధారంగా చేసుకొని అమ్మ అనే పాఠాన్ని పొందుపరిచారు? కథ, గేయం, సంభాషణ, వ్యాసం. మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఏందండి? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉగాది పండుగ ఏ రోజున వస్తుంది? ఏ రోజున వస్తుందండి మనకు? చైత్ర శుద్ధ పాడ్యమి రోజున మనం ఉగాది పండుగను జరుపుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, 2 మాత్రాల కాలంలో ఉచ్చరింపబడే అచ్చులను ఏమంటారు? ఏమంటారండి? దీర్ఘములు. ఒక మాత్ర కాలంలో అయితే మనకు హ్రస్వములు అంటారు. 2 మాత్రాల కాలంలో ఉచ్చరించబడే అచ్చులను ఏమంటారండి? దీర్ఘములు. అదేవిధంగా 3 మాత్రాల కాలంలో ఉచ్చరించబడే వారిని ప్లుత్లములు, అంటే ఐని మనము ప్లుత్లములు అని అంటాము. సో 2 మాత్రాల కాలంలో ఉచ్చరించబడే అచ్చులను ఏమంటాము? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పరుషము కాని దానిని గుర్తించండి. కాని దానిని అంటారు. అసలు పరుషములు అంటే ఏంటండి మనకు? క, చ, ట, త, ప. కచట తపాలను మనము పరశములు అంటారు. మనకు కవర్గం, చవర్గం, టవర్గం, పవర్గం, వర్గ ప్రథమ, వర్గ ద్వితీయ అనేది నేను టెక్స్ట్ బుక్లో ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేశానండి. నోట్స్లో ఒకసారి చూడండి. దాని నుంచి అయితే మనకు పరుషలము అంటే ఏంటి, సరళములు అంటే ఏంటో తెలుస్తాయి. సో ఇక్కడ కాని దాన్ని గుర్తించమన్నాడు కాబట్టి మనము ఏం చెప్పొచ్చు అండి? మనము కానిది కచట తప్పలు కాబట్టి ము అనేది కాదు, మనకు ము అనేది కాదు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పాండవులలో పెద్దవాడు ఎవరండి మనకు? ధర్మరాజు. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి రచన ఆధారంగా అమ్మ పాఠాన్ని రూపొందించారు? సి నారాయణ రెడ్డి, వేముగంటి నరసింహాచార్యులు, అడవి బాపిరాజు, వానమాలై వరదాచార్యులు. ఎవరి ఆధారంగా మనకు పాఠాన్ని రూపొందించారంటే వేముగంటి నరసింహాచార్యులు. నెక్స్ట్ క్వశ్చన్, కుంటాల జలపాతం ఏ జిల్లాలో ఉంది? కుంటాల జలపాతం నిర్మల్ జిల్లాలో ఉంది. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టె. నెక్స్ట్, 2 ఒకే వ్యంజనాలు కలిసి వచ్చే అక్షరాలను ఏమంటారు? ఇప్పుడే చెప్పానమండి. అంటే వ్యంజనాలు ఈజ్ నథింగ్ బట్ హల్లు. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు చేరితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందండి. ఏముంది? కాకు కావొత్తున్నది. నెక్స్ట్ లాకు లావొత్తు వచ్చినప్పుడు 2 వ్యంజములు కలిసి వచ్చినప్పుడు ఆ అక్షరాలను ఏమంటామండి మనము? ద్విత్వక్షరాలు. నెక్స్ట్, సంయుక్తాక్షరాలు అంటే ఏంటి? ఒక హల్లుకు వేరే హల్లు వస్తే దాన్ని సంయుక్తాక్షరాలు అని అంటాము. నెక్స్ట్, ఉష్మాలు అంటే ఏం చెప్పుకున్నామండి? షా, షే, షా, సా, హాలను ఉష్మాలు అన్నాం. అంతస్తులు అంటే ఏందండి? యా, వా, రా, లా. వీటిని మనము అంతస్తులు అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఒక హల్లులో మొత్తం ఎన్ని ఉంటాయి? హల్లులు మొత్తం ఎన్నండి మనకు? ఆప్షన్ సి ఎన్నండి? 36. నెక్స్ట్ క్వశ్చన్, సరళము కానిది. మనం ఇప్పుడే చెప్పాము పరుషములు అంటే కచట తపాలు, మరి సరళములు అంటే గజడ దబాలు. సో మనకు కానిది ఏంటి అని అడుగుతున్నాడు. జా గాని, బా గాని, దా గాని మనకు ఏంటండి? సరళములు. కానిది ఇక్కడ పరుషము. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉష్మాక్షరాలు ఎన్ని? ఉష్మాక్షరాలు ఎన్నండి? మనము ఇంతకే చెప్పాను. షే, షా, సా, హా. ఎన్ని ఉన్నాయి? 4. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అంతస్తులు ఎన్ని? అంతస్తులు కూడా ఎన్నండి? 4. యా, వా, రా, లా. 4. దీంట్లో మనం బండిరాని, ఈలాని కలుపుతున్నాము. మెయిన్గా 4. ఇంకా ఎక్కువగా తీసుకుంటే రా, లా కూడా అవుతుంది. ఓకేనా? సో మనకి ఇట్లా అడిగినప్పుడు మాత్రం మనం 4 పెట్టాలి. ఒకవేళ 6 ఆప్షన్ వస్తే ఒకసారి మనం క్లారిటీగా దాన్ని చూసుకోవాల్సి వస్తుంది. 6 ఇస్తే 6 పెట్టడానికి కూడా ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఉష్మాక్షరం ఏదండి? ఆప్షన్ సి. నెక్స్ట్, కింది వాటిలో అంతస్తు అంటే యా, వా, రాలు, షా కాదు. సో మనకేందండి? యా,
షా సా. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి వచ్చేసి మనకు థర్డ్ క్లాస్లో ఉన్న టోటల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ నేను ప్రిపేర్ చేసి మీకోసం ఇవ్వడం జరిగిందండి. అలాగే నేను కూడా ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే వీడియో ఎవరైనా మన డిఎస్సికి ప్రిపేర్ అయినా టెట్కి ప్రిపేర్ అయినా వాళ్ళకు షేర్ చేయండి. హెల్ప్ చేసిన వాళ్ళమైతాం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.